ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కీర్తన 65:11 వచనం, నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. అవును, ఈరోజు నా దేవుడు నీ జీవితంలో ఒక దయాకిరీటాన్ని ధరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కిరీటము ఎవరు ధరిస్తారు అంటే, మొదట దేవుని దయను పొందిన వారు ధరిస్తారు. దేవుని దయను పొంది దర్శిస్తారు. ఆ యొక్క ధరించడము అనంటే నీకు అర్హత లేదు, అర్హత ఉన్నదని దేవుడు ఎప్పుడు చూడడు. నువ్వు గొప్పవాడవా తక్కువ వాడవని దేవుడు చూడడు. నీ జీవితం అంతా కూడా ఖాళీ అయిపోయిందా నింపబడిందని దేవుడు చూడడు. ఉన్న పాటున ఈరోజు సంపూర్ణమైన విధేయతలకు ఎప్పుడైతే వస్తావో ఆ దయాకిరీటము నీ తల మీద దేవుడు ధరింప చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నీ తల మీద దేవుడు దయాకిరీటం ధరింప చేయాలి అని అంటే నీ జీవితంలో దేవుడు చేసే ఓ ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఒక తలమానికంగా చేయబోతున్నాడు. ఎస్తేరు జీవితంలో తాను కిరీటము ధరించలేని వ్యక్తిగా ఉన్నది. ఒకవేళ బానిసగా ఎంచబడింది. వాళ్ళ చిన్నానైనటువంటి మొర్దెకై అనేక సార్లు ఆమెను తన కుమార్తెగా పెంచాడు, కానీ భక్తి జీవితంలో పెంచాడు. వారు అనుకున్నారు ఏమనంటే, రాబోయే రోజుల్లో మా బానిసత్వపు బ్రతుకు మాకు కాదు, మాలాగా ఉన్న వారందరికీ విడుదల చేసే వ్యక్తిగా నేను ఒక్కడుగా ఉండబోతున్నానని ఎస్తేరు నమ్ముండొచ్చు, మొర్దెకై నమ్ముండొచ్చు. ఒకవేళ నువ్వు ఈరోజు కష్టాల కడల్లోనే ఉండొచ్చు, అవమానాల నీడల్లోనే ఉండొచ్చు, నిందల నీడల్లో ఉండొచ్చు. నువ్వు నమ్మగలవా? ఈరోజు నేను ఒక రోజున నాలాగా అవమానించబడే వారందరినీ నేను బయటికి వచ్చే వ్యక్తిగా ఉండబోతున్నాను. నేను దేవుని చేతుల్లో ఒక పాత్రగా ఉండబోతున్నాను. నేను దేవుని చేతుల్లో ఒక సాధనంగా ఉండబోతున్నాను. నాలాగా ఇప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను, కానీ నాలాగా ఏడుస్తున్న వారందరికీ నేను ఓదార్పు కలుగు చేసే దేవుని మాటలు అందించే ఒక సాధనంగా దేవుడు నన్ను చేయబోతున్నాడు. ఈరోజు అనేక మంది నిస్సహాయ జీవితంలో ఉన్నారు. వారందరికీ సహాయం చేయడానికి దేవుడు నన్ను ఒక సహాయపు పాత్రగా ఆయన చేతుల్లో నన్ను మలచబోతున్నాడని నువ్వు నమ్మగలవా? ఎస్తేరు నమ్మింది. ఎస్తేరు నమ్మింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మలేదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని విశ్వాసాన్ని తన జీవితంలోకి తీసుకున్నది. అందుకే ఎస్తేరు ఆ దేశంలో కిరీటము ధరించిన రాణిగా రాజు పక్కన కూర్చున్నది. తన బానిసలైనటువంటి యూదులందరినీ కూడా ఆ చెరలో నుంచి బయటకు తీసుకురావడానికి దేవుని యొద్ద నుంచి ఒక దీవెనకరమైన తాకీదును పొందగలిగింది. ఈరోజు నీ జీవితంలో ఒక ఆశీర్వాదంతో పాటు ఒక కృపతో పాటు అభిషేకంతో పాటు దీవెనతో పాటు దేవుని సన్నిధిని నీ ద్వారా దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుడిని దీవించునుగాక.